కంటిన్యూ. రా మెటీరియల్ మనకు 2 mm 2.5 నుంచి 18.5 దాకా ఇప్పుడైతే అవైలబుల్ ఉంది. ఇదంతా రా మెటీరియల్ మా దగ్గర స్టాక్ ప్రస్తుతం స్టాక్ ఉన్నది. నియర్ అబౌట్ 200 నుంచి 300 వరకు ఉంటుంది. తర్వాత ఇదో కన్జ్యూమేబుల్స్. ఇవన్నీ కన్జ్యూమేబుల్స్ అంటే మనం ఫ్రూట్ గ్రైండింగ్ చేయడానికి ఇవన్నీ పనికి వస్తాయి. మనం డ్రిల్ తయారు చేయడానికంటే ఇది ఎసెన్షియల్ ఐటమ్. ఇది కన్జ్యూమేబుల్ ఐటమ్ అండి. ఇట్లా వీటితోటి మనకు కావాల్సిన సైజ్ ప్రకారంగా కలెక్ట్ చేసుకొని పెట్టడం. ఇదేమో డ్రెస్సింగ్ మిషన్, వీల్ డ్రెస్సింగ్ మిషన్. మనకు పెద్ద పెద్ద వీల్స్ ఆ థిక్నెస్ ఎక్కువ ఉండేది ఉంటే ఇవి తీసేసి వాడుకునే మిషన్. మనకు కావాల్సినట్టుగా ఈ థిక్నెస్ తక్కువ చేసుకోవడం కోసం ఈ మిషన్. ఇంతేకాకుండా ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనకు 2 mm కావాలనుకోండి థిక్నెస్ డయామీటర్, అప్పుడు ఇంత థిక్నెస్ది కావాలి. ఈ థిక్నెస్ వీల్ కావాలంటే చాలా డబ్బులు అవసరం ఉంటుంది. దానికని మేము ఒక వీల్ తయారు చేసాము, డ్రెస్సింగ్ మిషన్ తయారు చేసాం. దీంతో డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. తీసేసిన వీల్స్ మనం కన్జ్యూమ్ చేసుకున్నాక వీల్స్ కూడా ఇట్లా కూడా వాడుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రూట్ గ్రైండింగ్ మిషన్ మొత్తం. కాకపోతే ఇది ఆటోమేటిక్ కాదు, సెమీ ఆటోమేటిక్ అన్నట్టు. ఎక్కువ లిమిట్స్ ఇచ్చిన మీదనే పని ఆపరేట్ చేస్తాను. 4 mm డయామీటర్ నుంచి 22 mm డయామీటర్ వరకు చేయవచ్చు. దీనికోసం ఇది హాఫ్ నుంచి 500 లెంత్ తోటి తయారు చేసే డ్రిల్స్. దాని రా మెటీరియల్ తయారు చేసి పెట్టుకున్నాము. సన్రైజ్ చేసి రెడీగా ఉన్నది రా మెటీరియల్ లాగా. ఇంకొక చిన్నది ఫ్రూటింగ్ గ్రైండింగ్ మిషన్. ఇది 2 mm నుంచి 4 mm దాకా చేసుకోవచ్చు. మనకు ఎంత అంటే దీని మీద 75 లెంత్ నుంచి 400 లెంత్ వరకు చేసుకోవచ్చు. ఇది కూడా రన్నింగ్ కండిషనే ఉంది. అన్ని రన్నింగ్ కండిషన్ ఇప్పుడు మేము యూజ్ చేస్తున్నాము. ఇది సెంట్రలైజ్ గ్రైండింగ్ మిషన్ 150 విడ్త్ తోటి ఉంటుంది. అంటే పెద్ద సైజు వరకు చేసుకోవచ్చు. దీన్ని మేము ఏం చేసామంటే డ్రెస్సింగ్ చేయడం కోసం సెమీ ఆటోమేటిక్గా తయారు చేసాము. ఇది మనకు సెమీ ఆటోమేటిక్ లిమిట్ స్విచ్ల మీద ఆపరేట్ అవుతుంది. మనకు కావాల్సిన సైజ్ చేసుకునేది ఇది. అది దీని మీద 2.5 నుంచి 2 mm నుంచి 22 mm డయామీటర్ దాకా చేసుకోవచ్చు. ఈ రిలీవింగ్ మిషన్ ఇది ఏంటంటే 5 mm నుంచి 22 mm డయామీటర్ దాకా వీల్స్ రిలీవింగ్ చేయడానికి పనికి వస్తుంది. ఇదొకటి చేసాము ఇట్లా. దాని తర్వాత ఈ టేపర్ ట్యాంక్ కట్ చేసే మిషన్ ఇది తయారు చేసాం. ఇది కూడా మాడిఫికేషన్ చేసాం టేపర్ షాంక్ కోసం. ఇది పనికి వస్తుంది. ఇది గ్రైండింగ్ మిషన్. దీన్ని మాడిఫికేషన్ చేసుకున్నాము. ఇక్కడ చెక్ ఉంటుంది. చెక్ బదులు కాలెట్ సిస్టమ్ తయారు చేసుకున్నాము. అప్పుడు ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ సెంటర్ వస్తుంది. చెక్ ఏదంటే ఆటోమేటిక్ సెంటర్ కరెక్ట్ రాదు. కాబట్టి సిలిండర్తో తయారు చేయాలంటే కాలెట్ సిస్టమ్ డిజైన్ చేసుకున్నాము. ఇది ఫుల్ ఆటోమేటిక్ 1 మీటర్ విడ్త్ది మనం తయారు చేసుకోవచ్చు. 1 మీటర్ లెంత్ డ్రిల్ తయారు చేసుకోవచ్చు. గ్రైండింగ్ చేయొచ్చు. టేపర్ షాంక్ ఇట్లా దీని మీద చేయొచ్చు. ఇదంటే జనరల్ పర్పస్ మిషన్. అన్ని రకాల మేము పేపర్ షాంక్ చేయాలన్నా, తర్వాత తర్వాత పేపర్కి దానికోసం చేయొచ్చు. తర్వాత రోల్ చేయడానికి అన్ని రకాల దీన్ని చేయడానికి మళ్ళీ ఇదో ఇంపోర్టెడ్ మిషన్ 1.25 1 మీటర్ లెంత్ మిషన్. పెడెస్టల్ గ్రైండింగ్ మిషన్ లాగా కొత్త డిజైన్ చేసుకున్నాము. ఇదేమో పాయింటింగ్ మిషన్. మనం దీని మీద అది 3 mm నుంచి 22 mm డయామీటర్ వరకు పాయింటింగ్ చేసుకోవచ్చు. 118 మనకు కావాల్సిన డిగ్రీ తీసుకొచ్చుకొని చేసుకోవచ్చు. ఇది కూడా సెమీ ఆటోమేటిక్గా ఖాళీ మనకు కావాల్సినట్టు చేసాము. గ్రైండింగ్ మిషన్. ఇది మనం పాయింటింగ్ చేసి మనకు కావాల్సిన లెంత్ కట్ చేసుకున్న డయామీటర్ కట్ చేసుకున్న తర్వాత పాయింట్ చేసి ఈ ట్రీట్మెంట్ కోసం పంపడం కోసం ఓన్గా చేసాం ప్లాన్. జిప్లో ఒక పిక్చర్ తయారు చేసుకున్నాము. ఈ ట్రీట్మెంట్ తర్వాత కొన్ని
రా మెటీరియల్ ఏంటంటే బెండుకి వస్తాయి. బెండుని తీసేయాలంటే ఈ ట్రీట్మెంట్ తర్వాత తీయడం అంటే కొట్టి చేయడం కాని పని కాబట్టి లీడ్ చేసి త్రూ చేసుకుంటాం. ఓన్లీ నట్ అండ్ బోల్ట్ మెకానిజంలో డిజైన్ చేసుకున్నాం. మనం స్ప్రేడ్ చేసి చెక్ చేయడం కోసం సర్ఫేస్ స్ప్రే పెట్టుకున్నాము, చేయొచ్చు. డిజైన్ చేసుకున్నాము. ఇది టేపర్ షాంక్ డ్రిల్స్. ఎంత లెంత్ కావాలన్నా అంత లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎట్లంటే 100 నుంచి 1000 వరకు చేసుకోవచ్చు. ఇది వస్తుంది. ఇప్పటివరకు మేము లాస్ట్ ఎంతంటే 18 years నుంచి ఈ వర్క్ చేస్తున్నాము. ఇప్పటివరకు కంప్లైంట్స్ ఏం రాలేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లీజ్ కానీ ఇవ్వడానికి రెడీ, సేల్స్ కైనా రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ.